హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను, మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చరికి అయితే జూన్ నెల 18, 2025 అనగా బుధవారం. బుధవారం అయితే మన మిర్చి యార్డ్కి మిర్చి దిగుమతి బస్తాలు వచ్చరికి 20,170 బస్తాలు దిగుమతులు వచ్చి ఉన్నాయండి. ఏసీ అయినా నాన్ ఏసీ అయినా అక్కడ కలిపి రాస్తారు, వివరంగా రాయరు. ఎక్కువగా ఏసీ వస్తున్నాయి, నాన్ ఏసీ వస్తున్నాయి, రెండు రకాలు వస్తున్నాయి ఎక్కువగా. ఏదేమైనా అలాగే ఏసీ శాంపిల్స్ కూడా దాదాపుగా 70,000, 80,000 శాంపిల్స్ పెట్టుంటారు అరైవల్స్ ఈరోజు. కొద్దిగా బుధవారం డిమాండ్ ఉండిద్దని పెట్టారు కానీ బుధవారం అయితే మార్కెట్ నిన్నట్లాగే ఇవాళ ఉంది. కతే బెస్ట్‌లకి, డీలక్స్‌లకి బానే ఉంది. మీడియం బెస్ట్‌లో కొన్ని రకాలు బానే అడుగుతున్నారు. కొన్ని రకాలు అసలు అడిగేవాళ్ళు లేరు మార్కెట్‌లో ఏదేమైనా గాని. అలాగే మన వీడియో లాస్ట్ దాకా చూడండి. అన్ని రకాల మిర్చి గురించి వివరంగా చెప్తాను. మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకని చూస్తే ముందుగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి. డైలీ మిర్చి అప్డేట్స్ ఈరోజు నంబర్ 5 చూసా ₹140 దాకా మార్కెట్ జరిగింది. 341 డీలక్స్ అయితే చూడలా. బెస్ట్‌లో ఎలా ఉంటది అన్ని రకాల గురించి చెప్తానన్న. కర్నూలు డీడీ ₹120, ₹25 జరిగింది ఇవాళ. వీడియో కూడా తీసాను, అప్లోడ్ చేస్తాను. బెస్ట్‌లో అన్న, డీలక్స్ అయితే కాదు. బెస్ట్ రకాలు 12,000 ఒక పార్టీ, 12,500 ఒక పార్టీ జరిగిందన్న అని చెప్పారు బెస్ట్ రకాలు. అవి మీడియం బెస్ట్‌లో అయితే 8,000 నుంచి మార్కెట్ జరుగుతుంది. నాన్ ఏసీ రకాలు కూడా కొన్ని చోట్ల పిక్కలు లాంటివి వస్తున్నాయి. 5, 6,000లో మార్కెట్ జరుగుతుంది వచ్చేసరికి అయితే ఎక్కువగా చెప్పాలంటే. నెక్స్ట్ అలాగే 273 రకాలు మీడియాలు అయితే మాత్రం 7, 8,000, 9,000 నుండి కూడా మార్కెట్ నడుస్తుంది. క్వాలిటీని బట్టి సైజులు తక్కువ ఉంటే మాత్రం నెల రోజులైందన్న ఏసీలో పెట్టి అవైతే తీశారు. ఇవాళ ఆల్రెడీ పిక్కలు లాంటివి 273 8,000, 9,000 జరిగింది మార్కెట్ అయితే. బెస్ట్లు ఉంటే మాత్రం 10,000 నుంచి 11, 11.5, 12,000 దాకా మార్కెట్లో జరుగుతున్నాయి 273. కుబేర రకాలు పెద్దగా క్వాలిటీలు లేవు. ఒకవేళ ఉన్న అవి కూడా 9, 10,000లో మార్కెట్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ అలాగే 101 సువర్ణ బ్యాడ్గా రకాలు 7, 8,000 క్వాలిటీలు ఎక్కువ కనబడ్డాయి. ఈవేళ వీడియో తీయలేదు కానీ 9,000 నుంచి 10,000 బెస్ట్ రకాలు వేస్తున్నారు ఎక్కువగా. బెస్ట్ ప్లేస్ ఉంటే 10.5, 11,000 దాకా మార్కెట్లో ఉన్నాయి నెక్స్ట్ ఎక్కువగా. నెక్స్ట్ అలాగే క్లాసిక్లు వచ్చేసరికి క్లాసిక్లు 8,000, 9,000 ఎక్కువ జరుగుతుంది. మీడియాలు 10,000, 10,500 బెస్ట్లే వేస్తున్నారు ఎక్కువగా చెప్పాలంటే. డీలక్స్ రకాలు అయితే మార్కెట్లో కనిపించలేదు క్లాసిక్లు. నెక్స్ట్ అలాగే ఆర్మూర్ 9,000, 9,500, 10,000 ఎక్కువ అన్న. 10,500 ఎక్కడో చోట బెస్ట్ రకాలు బాగుంటే 10,500 జరుగుతుంది. అంతకు మించి ఎక్కడా కనబడలేదు ఆరుమూరులు వచ్చరికి ఏసీ రకాలు. క్లాసిక్లు ఆరుమూరులు నాన్ ఏసీలు అయితే 6,000, 7,000లో ఉన్నాయి క్వాలిటీలు జరుగుతున్నాయి ఎక్కువగా చెప్పాలంటే. నెక్స్ట్ అలాగే 355 బ్యాడ్గా బెస్ట్లు 12,000 జరిగింది ఇవాళ. 120, 115, 110 నుంచి 115, ₹120 బెస్ట్లు వేస్తున్నారు. మీడియం బెస్ట్ 8,000 మార్కెట్ జరుగుతుంది. 10,000, 10,500, 11,000 దాకా వేస్తున్నారు అన్న. డీలక్స్ రకాలు అయితే మార్కెట్లో కనబడలా ఉంటే 12.5, 13,000 దాకా మార్కెట్ వేస్తారు. నెక్స్ట్ అలాగే సెంజండ్ బ్యాడ్గా 5531 సెంజండ్ బ్యాడ్గా వచ్చారు కూడా మార్కెట్ యార్డ్లోనైతే మాత్రం ఎక్కువగా 9,000, 9,500, 10,000 ఎక్కువ జరుగుతుంది. ఇంకా ఎక్కడో చోట బాగుంటే బెస్ట్ రకాలు అయితే 10,500, 11,000 మార్కెట్లో వేస్తున్నారు 5531 సెంజండ్ బ్యాడ్గా వచ్చరికి అయితే. నెక్స్ట్ అలాగే 2043 బెస్ట్ క్వాలిటీ 11.5, 12 జరుగుతుంది మార్కెట్ యార్డ్లో. డీలక్స్ మరి నిన్న చూసారుగా 13,000 వేశారు. నేను అడిగాను ఇవాళ కాటా వేయలేదన్నా. 14,000 యార్డులు అడిగారు. ఆడికి వెళ్ళేసరికి 13.5 అడిగారు. 13,000కి ఓకే అయింది అన్న. లాస్ట్కి రైతు ఉన్నాడు నా దగ్గరే. అడిగితే రైతు అమ్మనన్నాడు, లోన పెట్టేసామన్న అని చెప్పారు. ఇంకా పెరగదన్న అని చెప్తే సరే చూద్దాంలే ఒక నెల ఆగి అన్నారంట ఆయన. మరి పెరగదు, 90% రేట్లు రావని చెప్తున్నారు చాలామంది. అది కూడా గ్యారంటీ లేదు. రేటు వచ్చిద్దని ఎవరని చెప్పలేము, రాదని ఎవరని చెప్పలేము. ఇప్పుడు ఎట్లా ఉండదో తెలియదు. ఇప్పుడున్న ఇవాళ బొవ్వ ఇవాళ తినాలా, రేపు గురించి ఆలోచించకూడదు. రేపు బొవ్వ రేపు వచ్చిద్ది అదే. ఏమంటారు మరి? నేను అనేది యాడ్లోని కాన్సెప్ట్ అదే అనమాట. ఈరోజు చూసుకోవాలా, రేపు ఎట్లా ఉంటుందో ఏం చెప్పలేము. రోడ్డు మీద పోయి ఇంటికి వస్తే గ్యారెంటీ లేదు. మన మీద మనకే ఎట్లా ఉంటుందో తెలియదు. అయితే 341 అన్న మీడియాలు 100, 105, 9,000, 9,500, 10,000 వేస్తున్నారు. క్వాలిటీ సైజులు ఉంటే, సైజులు తక్కువ ఉంటే మాత్రం 9,000 లోపే జరుగుతున్నాయి. సైజులు ఉండి 341 నుంచి చెప్పాను, వీడియో తీశాను. 9,500 వేసారన్న, 10,000 దాకా జరుగుతున్నాయి. మీడియా బెస్ట్లు అయితే మాత్రం 10.5 నుంచి 11, 11.5, 11,000, 11,500 బెస్ట్లు వేస్తారు. అది కూడా వీడియో తీసాను, అప్లోడ్ చేస్తాను. నెంబర్ 341 క్రాసింగ్ అయితే మాత్రం 9,000 నుంచి 10,000, 10,500, 11,000 దాకా క్వాలిటీని బట్టి వేస్తున్నారు. రంగు క్వాలిటీ ఉంటే 10.5, 11,000 కూడా మార్కెట్లో జరుగుతుంది. 341 క్రాసింగ్. భద్రాచలం 341 శాంపిల్ పెట్టారన్న, అడిగానన్న. అడిగితే 11,000 దాకా అడుగుతున్నారమ్మా, ఇవ్వలేదు రైతు అని చెప్పారు. మంచి క్వాలిటీ భద్రాచలం 341. ప్రెజెంట్ అయితే నేను చూసిన దగ్గర అయితే ఇంకెక్కడో 12, 12.5, 13 జరుగుతుంది అన్నారు. నేను విన్నాను అంతే, చూడలేదు. అందుకే చెప్పట్లేదు. నేనైతే 11,000 దాకా చూసా భద్రాచలం 341. నెక్స్ట్ అలాగే నెంబర్ 5 వచ్చేసరికి కూడా మార్కెట్ యార్డ్లో
డీలక్స్ చూసా వీడియో తీస్తాను. 14,000 జరిగింది మార్కెట్ యార్డ్‌లో. రైతు అయితే 15,000 అయ్యాయా అంటున్నారంట. రైతుకి వీళ్ళు చెప్తున్నారు, "అయ్యా 15,000 వత్తదో రాదో తెలీదయ్యా" అంటే వినలేదంట ఆయన. సరే వచ్చయినప్పుడు ట్రై చేద్దాం అని అన్నారు. ఇంకా అది తర్వాత ఏం తెలీదు. మీకు రేపు దాని గురించి తెలిస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. 14,000 అయితే జరిగింది. వీడియో కూడా పెడతా మీకు మధ్యాహ్నం వీలైతే. ఓకే. నంబర్ 5 మీడియం బెస్ట్‌లో అనుకోండి 9,000 మార్కెట్ జరుగుతుంది. అన్ని రకాలు ఏమి ఏసి ఇట్లా నేను చెప్పేది ఏదో ఒక క్వాలిటీ ఏసారని అన్నీ ఎట్లా ఏస్తారు చెప్పండి? 15,000, 14,000 రకాలు అన్నీ లేవు. మీడియాలు క్వాలిటీని బట్టి రేట్లేస్తారు. మీరు చూడగానే మావి డీలక్సే ఎందుకు అంత రేట్ ఎయలేదంటే ఎవరేస్తారండి? క్వాలిటీ ఉండాలా, సైజ్ ఉండాలా, అన్ని విధాలా సరిపడా క్వాలిటీ అయితేనే అక్కడ అంటే అది అమ్మడానికి 14,000 అమ్మడానికి ఆళ్ళకి తలకాయ బేరం తోక్కొస్తుంది. ఇంకా మీరేమో అంతకన్నా తక్కువ క్వాలిటీ తెచ్చి ఎందుకు ఆ రేట్ అమ్మరంటే ఏ కొట్టులైనా గాని ఏం చేస్తారు చెప్పండి? అట్లా ఉండిద్ది మార్కెట్ యార్డ్‌లో పరిస్థితి. క్వాలిటీని బట్టి రేట్లు జరుగుతున్నాయి. నాందేడ్ నంబర్ 5 ఇవాళ గిరాకీ అడుగుతున్నారని చూసాను. ఎక్కడ నాందేడ్ నంబర్ 5 కనబడలేదంట. వాళ్ళనడిగాను. ఎంతవరకు కొంటారనంట డీలక్స్ బాగుంటే 12,000 దాకా కొంటామన్నారు వాళ్ళు. కానీ ఆ క్వాలిటీ లేదు. నేను వాళ్ళకి వీలైతే కనుక్కొని రేపు చెప్తా మీకు నాందేడ్ నంబర్ 5 ఏ రేట్‌కేసారనేది కనుక్కొని. 100-110, రూ. 15 జరుగుతున్నాయి. నెక్స్ట్ అలాగే 26 10,000-10,500 11 మీడియం బెస్ట్‌లు 11,500 బెస్ట్‌లుంటే 12 డీలక్స్ ఉంటే 12,500 సుపీరియర్‌లు ఉంటే 12,700 దాకా మార్కెట్‌లో 26 జరుగుతున్నాయి. సార్కులు అంతే సేమ్. సార్కులు వచ్చారు అంతే రేట్ సేమ్ రేట్ కాదు. 9,000-10,000 మీడియాలు 10,000-10,500 11 మీడియం బెస్ట్‌లుంటే 11,500 డీలక్స్ ఉంటే 11,800 12,000 దాకా మార్కెట్‌లో జరుగుతున్నాయి. 275, 279 సినర్జీ రకాలు పెద్దగా క్వాలిటీల పరంగా మంచివైతే రావట్లేదు. అన్న యెల్లో గోల్డ్ చూసా 23,000 ఏసామన్నారు. అది ఎంతవరకు నిజమో తెలీదు. వీడియో కూడా తీశాను. ఎంత అన్నంత 23,000 జరిగిందమ్మా అని చెప్పారు. అన్న 3 రకాలు ఉన్నాయి కదా! ఏ రకమా ఏందన్నా అని కూడా అడిగానన్న. అడిగితే ఇవన్నీ కలిపి అడిగారన్నాడాయన. అది ఎంతవరకు నిజమో మరి ఎందుకంటే కొంతమంది చెప్తారండి మంచిగా మనం అడిగేదానికి. కొంతమంది చెప్పరు క్లారిటీగా. మరి ఏదైనా 20-22, 23,000 మార్కెట్ అయితే ఉంది. యెల్లో గోల్డ్‌కైతే ఉంది. దాన్ని బట్టి నమ్మొచ్చు ఎంతో కొంత మాత్రం చెప్పాలంటే. నెక్స్ట్ అలాగే బంగారం 10, 10,500, 11,000 మంచి రకాలు కనబడితే 11,500, 12,000 దాకా జరుగుతున్నాయి. మీరు ఇంకా తక్కువ క్వాలిటీ మీడియాలో ఏవి ఉంటే 10,000 లోపే ఏస్తున్నారు. బుల్లెట్లు కూడా 10,000-10,500, 11, 12,000 దాకా మార్కెట్‌లో జరుగుతున్నాయి. డీలక్స్‌లు మరి ఇంతకుముందు మీకు పోయిన వారంలో పెట్టి ఆ 13,500 కూడా జరిగినాయన్నమాట. ఈ వారంలో అంత డీలక్స్‌లు అయితే కనబడలేదు. పిక్కలు లాంటివి ఉంటే 10,000 లోపే చేస్తున్నారు. 6, 7,000 నుండి కూడా మార్కెట్ జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ అలాగే టమోటా అండ్ సపోటా మిర్చి పెద్దగా మార్కెట్‌లో కనబడలేదు. నెక్స్ట్ అలాగే 34లు వచ్చేసరికైతే 9,000, 9,500, 10,000 ఎక్కువ జరుగుతున్నాయి. మంచి రకాల్లోనే చెప్పేది నేనైతే. మీడియం బెస్ట్‌లో అయితే 7,000, 8,000 నుండి జరుగుతున్నాయి. కలర్ తక్కువున్నా, తెలపరు ఉన్నా గాని, తెలపరు బాగుండి కలర్, రంగు అన్నీ బాగుంటే 9,000-10,000 ఏస్తున్నారు. బెస్ట్‌లో అయితే 10,500-11,000 జరుగుతున్నాయి. నెక్స్ట్ అలాగే సూపర్ 10 చూసా 11,500 ఏసారు. అన్న 11,500 ఏసారు అమ్మేసారంటే ఏం అమ్ముతాడయ్యా? సీజన్‌లో 12,800 అడిగితే ఇవ్వలేదు. ఆయన ఇప్పుడేమో రూ. 115 అడిగితే ఇస్తాడా? ఏమిస్తాడు? రైతు ఫోన్ కాల్‌లో కలిస్తే చూద్దామన్నారు వాళ్ళు. అట్లా అది కూడా వీడియో తీశాను. సూపర్ 10 అయితే మాత్రం. అవి కూడా 9,000, 10,000 మార్కెట్ జరుగుతుంది. తాలు రకాలు వచ్చేసరికైతే తేజ తాలు 5,000, 5,500 ఎక్కువ జరుగుతుంది. నాన్ ఏసీ రకాలైతే మాత్రం. ఏసీ రకాలు 6,000, 6,500 కలగలుపులుంటే 7,000 ఏస్తున్నారు. సీడ్ రకాల తాలు 3,000-4,000 ఎక్కువ జరుగుతున్నాయి. ఏసీ రకాలు కూడాను. కొన్ని రకాలైతే 2,000-3,000 కూడా జరుగుతున్నాయి అన్న. నంబర్ 5 341 తాలు పెద్దగా కనబడలా. నాన్ ఏసీ రకాలు పిక్కలాంటివి వస్తున్నాయి. 3,000-4,000, 5,000 దాకా మార్కెట్‌లో సైజుని బట్టి ఏస్తున్నారు. బ్యాడగి రకాల తాలు 2,000-3,000 నాన్ ఏసీ. ఏసీ 3,000-4,000 ఇంకా రూ. 45 కూడా సైజులుంటే, రంగులుంటే ఏస్తున్నారు ఎక్కువగా చెప్పాలంటే. నెక్స్ట్ అలాగే తేజ నాన్ ఏసీ వస్తున్నాయి. పిక్కలుంటే 6,000-7,000 ఏస్తున్నారు. కొద్ది సైజు ఉంటే 7,000-8,000 ఏస్తున్నారు. ఇంకా బాగుంటే 8,500, 9,000, 9,500, 10,000 దాకా సైజులుంటే ఏస్తున్నారు నాన్ ఏసీ. ఏసీ రకాలు మీడియాలు 8,000-9,000, 9,500 మీడియం బెస్ట్‌లో 10,000, 10,500, 11,000 దాకా ఏస్తున్నారు. బెస్ట్‌లుంటే 11,500, 12,000 దాకా మార్కెట్ జరుగుతుంది. డీలక్స్ ఉంటే 13, 13,500 సుపీరియర్‌లు ఉంటే 13,600, 700 ఎక్కడో చోట 800 అన్నారు. నేనైతే 700 దాకా చూసాను. ఇలా రకాలుగా చెప్పుకుంటా పోతే మీరెవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి. డైలీ మిర్చి అప్డేట్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే.